నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ఒక అద్భుతమైన గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే దాదాపుగా మొన్న సంక్రాంతికి 3 చిత్రాలు రిలీజ్ అయినాయి. అందులో గేమ్ చేంజర్ ఒకటి, తర్వాత డాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అందులో ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ గారు, అదేవిధంగా తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు, తర్వాత మీనాక్షి చౌదరి గారు, టోటల్ మొత్తం తారాగణం అంతా కూడా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అందులో ఒక క్యారెక్టర్ ఉంటుందండి. క్యారెక్టర్ చిన్నది, అంటే ఇంతే హైట్ ఉంటుంది, కానీ మరి సినిమా మొత్తం కూడా ఓ రేంజ్లో బ్లాస్ట్ అయిందండి. ఆ క్యారెక్టర్ ఎవరో పరిచయం చేయనా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మిమ్మల్ని కొలికెత్త ఆయనే మన రేవంత్. చూసారు కదండి. హాయ్ రేవంత్. హాయ్, హౌ ఆర్ యూ? రేవంత్, నిజంగా నేను ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే. మీకు కూడా? అవునా? ఓకే. ఫస్ట్ సినిమానే ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నావు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా. ఏంటి అసలు నిజంగానే నేను ఇంత సినిమా అంటే ఈ రేంజ్ దాకా, అంటే అంత పెద్ద సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తానని ఎప్పుడైనా అనుకున్నావు నువ్వు? నేను అనిల్ సార్తో వర్క్ చేయాలనుకున్నాను, కానీ ఇంత దాకా వస్తుందని నేను అనుకోలేదు. ఓకే. అసలు ఎట్లా వచ్చింది అవకాశం మీకు? నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అట్లా నేను జనసేన క్యాంపెయినింగ్ చేసా. ఎక్కడ? మీ ఊళ్ళో? భీమవరం చేస్తే అది వైరల్ అయింది. వైరల్ అవుతే అది నేను అప్పుడు దిల్ రాజు సార్ అండ్ అనిల్ సార్ చూసి కాల్ చేశారు. కాల్ చేసి అక్కడ ఆడిషన్ చేశారు అనమాట. ఆఫీస్ లో హైదరాబాద్ వచ్చా. అప్పుడు ఇట్లా ఓకే. సో అవకాశం వచ్చింది నీకు. సో అంటే స్టార్ క్యాంపెయిన్ ఎలక్షన్స్ లో చేసావా పవన్ కళ్యాణ్ గారికి? ఎంత అక్కడ ఎలా అవకాశం వచ్చింది నీకు? ఇక్కడ స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి నార్మల్ గా తిరుగుతున్నారు. నేను స్టార్ నార్మల్ గా వ్యాలెట్ బాక్స్ ఇచ్చుకుని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తానని చెప్పా. ఓకే. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు కలిసావా మరి? లేదు, కలుస్తారు అంతే. ఓకే. ఓకే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసావు అప్పుడు అంతే. ఏం చెప్పావు అప్పుడు ప్రచారంలో? ఏం చెప్పావు? ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్ కి గ్లాస్ కి వేయాలనేసి చెప్పా. ఓకే, సూపర్. ఎవరు నీకు డైరెక్షన్ ఇచ్చింది? ఎవరు అప్పుడు? లేదు, ఎవరు డైరెక్షన్ ఇవ్వలేదు. మొత్తం నువ్వే అనుకున్నావా? ఎంత నీ ఏజ్ ఎంత నాన్న అప్పుడు? 10 ఇయర్స్. ఓకే. 5th క్లాస్ చదువుతున్నావా? ఓకే. సో ఏ ఊరు అన్నారు మీద? అది గణపవరం కదా, భీమవరం దగ్గర. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు నాన్న? రొయ్యలు, చేపలు, మెడిసిన్స్. ఓ, నాన్నగారు. ఓకే. సో మొత్తానికైతే సినిమాలో ఫస్ట్ టైం అడుగు పెట్టావు. అంటే దాదాపుగా నీకు స్క్రీన్ అంటే ఏంటో తెలియదు మామూలుగా, అయితే కెమెరా ముందు నటించడం అనేది తెలియదు. కానీ ఎలా అంత పెద్ద సినిమాలు, ఇంత పెద్ద ఆఫర్ అసలు ఏ రేంజ్లో కొట్టావు? అసలు ఎట్లా ఇంత పెద్ద ఆఫర్ వస్తుంది ఎట్లా ఊహించగలిగావు నువ్వు? నేనేం ఊహించలేదు, బట్ దానికి అదే వచ్చింది. ఓకే, దానికి అదే వచ్చేసింది. బాగా టైట్గా ఉన్నట్టున్నావు. లేదు, సక్సెస్ మీట్లు ఫుల్గా ఇవన్నీ తిరుగుతూ ఉన్నావు. సో ఎట్లా అనిపిస్తుంది వెంకటేష్ గారితో యాక్టింగ్? చాలా హ్యాపీగా ఆయన తండ్రి క్యారెక్టర్, మీరు కొడుకు క్యారెక్టర్, ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్ లో కూడా చాలా బాగుంటారు. ఓకే. సో మీ మదర్ క్యారెక్టర్ ఐశ్వర్య రాజేష్ బాగుంది. పర్లా బాగా అందరూ బాగా కలిసిపోయారు నాతో, ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయారు. ఓకే. సో అనిల్ రావుపూడి గారు నిజంగా అంటే ఇలా చెప్తే ఏమైనా టేకులు ఎక్కువ తీసుకురా మామూలు డైరెక్ట్ గానే? సింగిల్ టేక్. సో క్యారెక్టర్ ఇట్లా ఉంటుందని డిజైన్ చేసిన తర్వాత ఎలా అనిపించింది నీకు అసలు? నవ్వుకున్నా? హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.